వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏడాది క్రితమే భర్త మరణం. నలుగురు పిల్లల యొక్క బరువు బాధ్యతలంతా కూడా తల్లి మోస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండితూలూరు గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పితాని సత్యనారాయణ గత ఏడాది క్రితమే రైలు ప్రమాదంలో మరణించారు. ఆమె భార్య దాదాపు 3 కుమారులు, ఒక కుమార్తెను బరువు బాధ్యతలను ఆమె చూస్తుంది. అయితే ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం సంబంధించి ఒక పథకం పెట్టిందో దానికి సంబంధించి నిన్న వీరి అకౌంట్లలో ఒక్కొక్కరి అకౌంట్లలో అంటే ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున అయితే వీరి ఖాతాల్లో పడ్డాయని అయితే తల్లి ఆనందం వ్యక్తం చేస్తుంది. తన భర్త మరణించినప్పటికీ కూడా బరువు బాధ్యతలంతా కూడా తానే మోస్తూ చిన్నపాటి వీధిలో ఒక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం పితాని దుర్గ మనతో ఉన్నారు. అసలు ఆమె ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గతంలో తమ ఒక కుమారుడికి అయితే వచ్చేది ఈ అమ్మఒడి. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనకు సంబంధించి 4 బిడ్డలకు కూడా ఇది వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉందో తల్లి దుర్గను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ విధంగా ఉంది మీకు? గత ఏడాది మీ భర్త చనిపోయారు అంటున్నారు. బరువు బాధ్యతలు అంతా కూడా మీ మీదే పడ్డాయి. చిన్నపాటి వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు నలుగురికి కూడా మీ తల్లికి వందనం పడడంతో? చాలా సంతోషంగానే ఉందండి. చాలా సంతోషంగానే ఉంది. మరి నాకు తెలుగుదేశం వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు వేయటం నా బిడ్డలకు కూడా చాలా మంచి పుస్తకాలకి వాటికి ఉపయోగపడే విధంగా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మీ ఎవరికి పడేదమ్మా? పెద్ద అబ్బాయికి అండి, జాన్ వెస్లీకి పెద్ద అబ్బాయికి పడేదండి. ఇప్పుడు 4 పిల్లలకి పడ్డదని చాలా హ్యాపీగా ఉందండి. ఎంత పడిందమ్మా? 52,000 పడ్డదండి. 52,000 పడ్డది. ఒక్కొక్కరికి 13,000 కాడికి 52,000 పిల్లలకి 4కి పడ్డాయండి. అంటే ఎదురు చూసారా పడుతుందని చెప్పి? నేనండి మొన్నటి వరకు పడట్లేదు అనేసి అన్నారు. తర్వాత పడతాయి అనేసి ఒక నమ్మకం వచ్చిందండి. నేను అనుకోకుండా నాకు పిల్లలకి పడటం చాలా హ్యాపీగా ఉందండి. మొబైల్కి మెసేజ్ వచ్చిందమ్మా? బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకున్నాను. మొబైల్కి మెసేజ్ వచ్చిందండి. మొబైల్కి మెసేజ్ వచ్చింది. తర్వాత బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకున్నానండి. అంటే చూసిన వెంటనే మీకు ఏ విధంగా అనిపించింది? అసలు హ్యాపీగా అనిపించింది. ఆ డబ్బులు తల్లికి వందనం డబ్బులు అని మీకు ఎలా తెలిసాయి? అంటే మామూలుగా పిల్లలకి అకౌంట్లో పడడంతో 52,000 పడతాయి అనేసి అందరూ పిల్లలకి పడ్డాయా అని అంటంతో నేను ఇంకా చూసుకుని ఇంకా మళ్ళీ తర్వాత బ్యాంక్కి వెళ్తే తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చెప్పారండి. దాని నిమిత్తం నేను హ్యాపీగా ఇదయ్యానండి. మీ నలుగురు పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఏ విధంగా ఉందమ్మా అక్కడ పాఠశాల విద్య? పాఠశాల విద్య బాగానే ఉందండి. 3 పిల్లలు అయితే ఇక్కడ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ హై స్కూల్లో చదువుతున్నారండి. పిల్లల చదువుల్లో బాగానే చూసుకుంటున్నారు. సార్లు అవి కూడాను బాగా చెప్తున్నారు, బాగా చదువుకుంటున్నారండి పిల్లలు. మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా మార్పులు కూడా తీసుకొచ్చారు కదా, అంటే ఫుడ్ ఏ విధంగా ఉంటుందమ్మా? ఫుడ్ కూడా బాగానే ఉంటుందండి. పిల్లలకి బాగానే చదువుతున్నారు, బాగానే తింటున్నారండి. అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అయితే బాగున్నాయి. మీరు ఈ కుటుంబ పోషణ అంతా మీ మీదే పడింది కదా, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను చిన్నగా ఫ్రైడ్ రైస్ వ్యాపారం పెట్టుకున్నానండి. చిన్నగా బండి మీద పెట్టుకుని పిల్లల్ని పెంచుకోవాలని ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నానండి. అది చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నానండి. అంటే మీ కూటమి ప్రభుత్వానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? మీరు ఎలా చెప్తారు? మంచి ప్రభుత్వం అనేసి అనుకుంటున్నానండి. నా పిల్లలకి కూడా మంచి విద్య అందిస్తున్నారు. స్కూళ్ళు టయానికి పిల్లలకి నోట్సులు కొనడానికి ఎప్పుడు కూడా మేము తడుముకోవాల్సి వచ్చేది, కానీ ఈసారి పిల్లలకు ఉపయోగపడే విధంగా చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నానండి. చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మీ లోకల్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? నువ్వు ఏం పేరు నీ పేరు? ప్రవళిక. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. ఎక్కడ? మోడల్ స్కూల్. ఏ క్లాస్? 5th క్లాస్ చదువుతున్నావు. మరి నీకు గత ప్రభుత్వంలో మీ బ్రదర్కి పడేది అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం మీ అందరికీ పడింది. ఎలా ఉంది నీకు? అంటే ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఏమవుతావు నువ్వు పెద్దదిగా? కలెక్టర్ అవుతావా? నువ్వేమవుతావు? పోలీస్ అవుతావు. చూసుకోవచ్చు మనం వీళ్ళ కళ్ళల్లో ఆనందం. దాదాపు సంవత్సరం క్రితమే దుర్గా గారి యొక్క భర్త అయితే ట్రైన్ యాక్సిడెంట్లో మరణించారు. అయినప్పటికీ కూడా చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే గతంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి అనేది పడేది. ప్రస్తుతం ఇప్పుడు 4 పిల్లలకి కూడా
తల్లికి వందనం పడడంతో ఆ డబ్బులను కాస్త పొదుపు చేసుకుంటూ ఈ విధంగా ఏదో ఒకటి చేసుకుంటూ పిల్లలకి బుక్స్ అవి కూడా కొంటున్నాము. కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు అయితే చెప్తున్నాం అంటూ కూడా దుర్గా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా పాఠశాలలో లోకల్గా వీరు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య అనేది చాలా బాగా చెప్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా ఆహారం చాలా బాగుంటుందంటూ కూడా తల్లి దుర్గా అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పండితులూరు గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.